పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యేల గురించి గూడా ఇంకా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇక హైకోర్టు చెప్పినా గానీ వాళ్ళు కొంత జాప్యం అయితే చేస్తా ఉన్నారు. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా చూస్తా ఉన్నారు? అనేక సార్లు అటు సుప్రీం కోర్ట్ చెప్పింది, ఇటు హైకోర్ట్ గూడా చెప్పినా గానీ స్పీకర్ ఎటువంటి స్పందన లేకుండా ఉన్న తీరుని ఎలా చూస్తా ఉన్నాం మొదటిగా? దురదృష్టం స్పీకర్ వ్యవస్థను ఇవాళ అపహాస్యం చేసే విధంగా స్పీకర్ వ్యవస్థపై రాజకీయపరమైనటువంటి ఒక ఒత్తిళ్లు అణచివేతకు గురి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక వికృత రాజకీయ విన్యాసం ఇది. తర్వాత రాజ్యాంగ ద్రోహం ఇది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నట్టు ఒక తీరు. హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది. తర్వాత డివిజన్ బెంచ్ రీజనబుల్ టైంలో డిసైడ్ చేయమని చెప్పింది. సుప్రీంకోర్టు రీజనబుల్ టైం అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ టైంలో మీరు దీన్ని డిసైడ్ చేయాలా అని చెప్పింది. చెప్పినప్పటికి కూడా జనవరి నుండి సుప్రీంకోర్టులో కేసు మూలుగుతున్నప్పటికీ, అనేక పర్యాయాలు హియరింగ్కి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాటవేత ధోరణికి పాల్పడుతూ కోర్టుకు సరైన సమాధానం చెప్పకపోతే విసికి వేజారినటువంటి ఒక జస్టిస్ గవాయ్ గారు ఇవాళ ఒక సీరియస్ కామెంట్ నిన్న చేసినారు. వారం రోజుల్లో కనుక నువ్వు డిసైడ్ చేయకపోయినట్టయితే నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద దీన్ని పరిగణలోకి తీసుకుంటాను, బికాజ్ యూ హ్యావ్ నాట్ డిసైడెడ్ వాట్ ఈస్ రీజనబుల్ టైం. సో దేర్ఫోర్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ విత్ ఇన్ 1 వీక్ యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వు చేయకపోయినట్టయితే మాత్రం నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద తీసుకుంటాను. తర్వాత 31 డిసెంబర్ నువ్వు జైల్లో గడుపుతావా, లేకపోతే మీ ఇంట్లో మీరు మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుకుంటారా మీరు తెలుసుకోవాలని చెప్పని స్పీకర్ గారు చెప్పటమైంది. ఇట్స్ యాక్చువల్లీ టైట్ స్లాప్ ఆన్ ద వెరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్పీకర్. వాళ్ళు ఏంటంటే వాస్తవం ఏంటంటే స్పీకర్ గారు ఆయన ధర్మాత్ముడు, మంచి మనిషి, భయం భక్తి కలిగిన వ్యక్తి, పరుషమైన పదజాలం ఉండదు, హుందాతనం కలిగిన ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఆధిపత్య అహంకారంతో ఒక దళిత స్పీకర్ పైన ఇవాళ ఒత్తిడి చేస్తూ అతని రాజ్యాంగంతో సంక్రమించిన హక్కులను కాలరాస్తూ ఇవాళ ఆయన పైన ఒత్తిడి పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి వల్ల మాత్రమే ఈ డిఫెక్ట్ అయినటువంటి ఒక ఎమ్మెల్యేల పైన స్పీకర్ గారు చర్య తీసుకోలేకపోతున్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన భయం భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి కాబట్టి కోర్టులను ఇంత పెద్ద ఎత్తున తీర్పులు వస్తుంటే కూడా బేఖాతరు చేసేటువంటి ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి అయినా కానీ ఇవాళ ఇట్లా జరుగుతుందంటే దీని వెనుక ఇది కేవలం రేవంత్ రెడ్డి తోలుబొమ్మ లెక్క ఇవాళ స్పీకర్ గారిని ఆడిస్తూ ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, స్పీకర్ గారు అన్ని పార్టీలకు స్పీకర్ ఆయనే. He is the Speaker of the House. He is the head of the Constitution as far as the Assembly is concerned. కాబట్టి ఆ అసెంబ్లీలో భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక బాధ్యత, రాజ్యాంగపరమైనటువంటి ఒక విలువలు, తర్వాత సంప్రదాయాలు, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా దాన్ని నిలబెట్టేటువంటి ఒక బాధ్యత వారిపైనే ఉంటుంది. కాబట్టి వారు వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఒక రెడ్ అలర్ట్గా భావించి, రెడ్ ఫ్లాగ్గా భావించి వెంటనే చర్యలు తీసుకొని 10 మందిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ 8 మంది అయితే దే హ్యావ్ రెస్పాండెడ్ టు ద నోటీసెస్ అండ్ దెన్ గివెన్ దే రెస్పాన్సెస్. కాకపోతే ఇప్పటికి కూడా ఐ థింక్ దానం నాగేందర్ గారు, కడియం శ్రీయర్ గారు అనుకుంటా వాళ్ళు ఇంతవరకు నోటీసెస్ కూడా రెస్పాండ్ అయినట్టుగా లేదు. మరి వాళ్ళ మనమాని ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ప్రజల దృష్టిలో అయితే ఒక సాక్ష్యం అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు దొంగతనం చేసినోడు ఎవడు కూడా నేను దొంగతనం చేసినాను ఒప్పుకోడు కదా. కోర్టులకు వస్తాడు దొంగ, ఏమైనా నువ్వు దొంగతనం చేసినావు అంటే లేదు సార్ నేను దొంగతనం చేయలేదు సార్ అంటే, లేదు నేను చేసినాను ఏ జడ్జి ముందు ఎవడు చెప్పాడు. ఇలా ప్రజా కోర్టులో ఈ కేసు ఉంది, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. దొరికినటువంటి ఒక దొంగలు వాళ్ళు ఇవాళ కండువలు కప్పుకోలేదు అన్నంత మాత్రాన, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన పాలు తాగింది చూసినోడికి అయితే తెలుసు కదా. కాబట్టి ప్రజలకు తెలిసి ఇవాళ కోర్టు ముందు సాక్ష్యాలు ఉన్నాయి. కోర్ట్ విల్ టెల్ వెదర్ దే హావ్ డిఫెక్టెడ్ ఆర్ నాట్. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఇంకా చిల్లర అవుతారు. కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే బెటరు. తర్వాత స్పీకర్ గారు వెంటనే చర్య తీసుకుంటే బెటర్. ఏం రేవంత్ రెడ్డి గారు ఆట ఆడుతున్నారు. నువ్వు అవసరమైతే రాజీనామా చేసేవా, రాజీనామా చేసేసి డిస్క్వాలిఫికేషన్ జడ్జిమెంట్ స్పీకర్ ఇవ్వకముందే మీరు రిజైన్ చేయండి అని ఏమైనా చెప్పిండో ఏమో, చెవులలో ఏమైనా మంత్రాలు ఊదిండో ఏమో తెలియదు. వాళ్ళ మనసుల్లో ఏముందో నాకు తెలియదు. బట్ హౌ డు యూ విజువలైజ్, మీరు చెప్పండి, ఏమి ఇన్ఫర్ చేస్తారు? మీరు ఒక పార్టీలో గెలిస్తే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసిన తర్వాత బహిర్గతంగా మీరు డిఫెక్ట్ అయినట్టుగా చట్టం ప్రకారంగా దోషిగా నిలబడ్డ తర్వాత మీరు ఇంకా నోటీస్కు రెస్పాండ్ కావట్లేరు, స్పీకర్ నోటీస్కు రెస్పాండ్ కావట్లేరు అంటే దాని ఉద్దేశం ఏంది? అయితే నాకు స్పీకర్ నోటీస్ పైన గౌరవం లేదు, రాజ్యాంగం పైన గౌరవం లేదు, కోర్టు పైన గౌరవం లేదు, లేదు నేను ఏదైనా దొడ్డిదారిలో అడ్డదారిలో ఆ నోటీసును బేఖాతరు చేసే విధంగా నేను రిజైన్ చేసేసి, నేను చూసినవా నేను ఆ పదవికి రిజైన్ చేసిన కదా కాబట్టి నేను డిస్క్వాలిఫికేషన్ లోబడనని మళ్ళీ పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఏమో తెలియదు. మొత్తానికి మాత్రం ఏదైనప్పటికీ కూడా ప్రజలతో అపహాస్యం, ఇది ప్రజాస్వామ్యంతో అపహాస్యం. ప్రజలు ఒక
నమ్మకంతో విశ్వాసంతో ఓటేస్తారు. ఆ నమ్మకంతో విశ్వాసంతో ఓటేసినట్టుగా ప్రజలను ఇవాళ వంచనకు గురి చేసినట్టే, రాజ్యాంగాన్ని వంచనకు గురి చేసినట్టే, ఒక దుర్మార్గంగా ఇవాళ ఒక ఆధిపత్య అహంకారంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఒక దళిత స్పీకర్కి ఇవాళ చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇవాళ బోరాబాబు అని చెప్పని మణిపూర్లో స్పీకర్ ఆఖరికి సుప్రీంకోర్టు నువ్వు దోషిగా నిలబెడుతున్నా నిన్ను అని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇస్తే 2 రోజుల్లో ఏళ్ల కొద్ది తాత్సారం చేసింది, 2 రోజుల్లో సెటిల్ చేసి పడేసింది. ఇవాళ అటువంటి బలీయమైన పరిస్థితి గడ్డం ప్రసాద్ గారికి ఎందుకు రావాలా? ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గుడ్ మ్యాన్, మంచి మానవత్వం కలిగిన వ్యక్తి, ధర్మం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ అపహాస్యం అయ్యేటట్టుగా, నిందితుడిగా నిలబడేటట్టుగా, దోషిగా నిలబడేటట్టుగా ఇవాళ స్పీకర్ గారిని ఇవాళ అవమానపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, స్పీకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మీ ఆత్మ ప్రబోధంతో పనిచేయండి. రాజ్యాంగ పరిరక్షకుడిగా, అంబేద్కర్ వారసుడిగా, మీరు అంబేద్కరిజాన్ని నమ్మినటువంటి ఒక వ్యక్తులు మీరు. కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వెంటనే మీరు తీర్మానించి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని కూడా, దేశమంతా రాహుల్ గాంధీ గారు జై సంవిధానం తిరుగుతున్నారు, మీరు కూడా జై సంవిధానాన్ని ఇక్కడ మీటింగ్లు పెడతారు. మరి 10th షెడ్యూల్ మీరే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పని మీరు మేనిఫెస్టోలో మీరు వాగ్దానం చేస్తారు. డిఫెక్షన్స్కి వ్యతిరేకం అని చెప్పని మీరు ప్రచారం చేస్తారు. ఇవాళ వచ్చేసి మీరు మళ్ళీ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేస్తే ఏ నైతికత చెప్పండి? దేశమంతా ఓట్ చోరీ అంటారు, ఇక్కడ ఎమ్మెల్యే చోరీ చేయడం ఎంతవరకు సబబు? దేశమంతా ఓట్ చోరీ అంటారు, ఇక్కడ జూబ్లీహిల్స్లో బోగస్ ఓటింగ్ చేసుకోవడం ఎంతవరకు? అంటే మీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపైన గౌరవం లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. ఆయన సరళి కూడా మార్చుకోవాలా. మనం ఉంటాం పోతామండి, శాశ్వతం కాదు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి, ఇవాళ రేవంత్ రెడ్డి, రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేపు ఎల్లుండి కేటీఆర్ గారు కావచ్చు, మళ్ళీ ఇంకో టర్మ్లో ఇంకెవరు కావచ్చు. బట్ దెన్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ దట్ మనం ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ సంప్రదాయాలకు విలువలు ఇచ్చిన, ఏ విలువలకు, ఏ సంప్రదాయాలకు పట్టం కట్టినాము, తర్వాత ఏ రకంగా రాజ్యాంగాన్ని ఇంకా బలోపేతం అయ్యే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం విధంగా వ్యవహరించడం అనేటువంటిది ముఖ్యం. మంచి వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు, దిగిపోయినరు. రేవంత్ రెడ్డి కూడా దిగిపోతాడు. దిగిపోయినాడు, సంతోషపడుతున్నాం రా బడ దిగిపోయిండు అని చెప్పని అనుకోవాలన్నా? అయ్యో మంచోడు ఉండే, ఈ పెద్ద మనిషి ఉన్న రోజులు బాగుండే, అప్పుడే దిగిపోతున్నా అని చెప్పని బాధపడాలన్నా? ఇది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే పార్టీ ఫిరాయింపు చట్టం కావచ్చు, లేకుంటే 10వ షెడ్యూల్ కావచ్చు, అందులో లోపాలు ఉండడం వల్లనే ఇంత కథనానికి దారి తీస్తా ఉందని అంటారు. ప్రధానంగా ఎటువంటి లోపాలు ఉన్నాయంట? యాక్చువల్గా ఈ 10th షెడ్యూల్ అమెండ్మెంట్, ఈ యాంటీ డిఫెక్షన్ లా పట్టుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇవాళ ఈ డిఫెక్షన్స్కు కాంగ్రెస్ ప్రభుత్వమే పాల్పడటం ఫస్ట్ రాజీవ్ గాంధీని అవమానించినట్టు. దిస్ వాజ్ బ్రాట్ ఇన్ బై రాజీవ్ గాంధీ. ఈ యాంటీ డిఫెక్షన్ లాను సూత్రీకరణ చేసి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటిది రాజీవ్ గాంధీ గారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా రాజీవ్ గాంధీని అవమానిస్తా ఉన్నాడు. నెంబర్ టూ ఏంటి అంటే, పాపం రాజీవ్ గాంధీ గింత క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తులు వస్తారని ఆయన కూడా కలలు కనలే. ఎట్లయితే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆ రాజ్యాంగాన్ని కూడా ఇన్ని చోట్ల తూట్లు పొడుస్తారు అని చెప్పని, పొడిచేటోళ్ళు కూడా పుడతారు అని చెప్పని ఆయన అనుకోలేదు. అట్లే రాజీవ్ గాంధీ గారు కూడా దాంట్లో ఉన్న చిన్న లొసుగు, స్పీకర్ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్పీకర్కు కూడా గడువు నియంత్రించాలా అని చెప్పని ఆయన అనుకుంటే ఆయననే పెట్టుండేవాడు. స్పీకర్ కుర్చీలో కూర్చోగానే వాళ్ళు ఒక పెద్ద హుందా కుర్చీ, అది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక కుర్చీ, రాజ్యాంగానికి ప్రతినిధిగా ఉండే కుర్చీ, అన్ని పార్టీలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే కుర్చీ. కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్లే వస్తారు, గొప్పవాళ్లే ఉంటారు. వాళ్ళపైన ఏ ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, లేకపోతే ఎవరు కూడా వాళ్ళపైన ఒత్తిడి చేయలేరు అని పాపం బహుశా రాజీవ్ గాంధీ గారు అనుకుని ఉంటే ఆయన రాజీవ్ గాంధీ కూడా ఇన్సర్టెడ్ దట్ పర్టికులర్ క్లాజ్, పట్టుకొచ్చిన ఆయనే కాబట్టి ఆ క్లాజ్ కూడా పెట్టుండేవాడు. కానీ స్పీకర్ వ్యవస్థ పైన గౌరవంతో, ఆ కుర్చీ పైన గౌరవంతో ఆయన పెట్టలేదు. ఇవాళ రాహుల్ గాంధీ ఏమన్నాడు? నేను స్పీకర్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో డిసైడ్ చేసే విధంగా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అయ్యేటట్టుగా నేను చట్టం పట్టుకొస్తా అని చెప్పిండు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఆయన రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ అనుచరుడే అయినట్టయితే, నిజమైన కాంగ్రెస్ వాడు అయితే ఈ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ డిఫెక్షన్స్ జరిగినట్టయితే, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ అయినట్టయితే, కోర్టులు చెప్పకముందే స్పీకర్ వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని, పారదర్శక వాతావరణాన్ని కల్పించాలా. తమాషాలు చేస్తే ప్రజలు కర్రగాల్చి వాతలు పెడతారు. సార్, ఫైనల్గా ఇది ఖైరతాబాద్లో మీరు సీనియర్ నేతగా అయితే ఉన్నారు. అక్కడ ఉప ఎన్నికలు వస్తే దాసరి శ్రవణ్ గారు పోటీలో ఉండబోతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా ఉంటుంది? మీరు ఆల్ లేదు, సూల్ లేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పని, లేకపోతే పిల్ల పుట్టకముందే కుల్ల పుట్టినట్టు వార్తలు చేయకండి. ఇవన్నీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇవన్నీ నేను 2018లో పోటీ చేసినాను. బట్
the end of the day, what has to be done will be decided by the party.